ఆదికాండము 12వ అధ్యాయము బైబిల్లో ఒక కీలక మలుపు. దేవుడు అబ్రహామును పిలవడం మరియు అతనితో నిబంధన చేయడం ఈ అధ్యాయంలో ప్రధానాంశం. యెహోవా అబ్రాముతో అతని దేశాన్ని, బంధువులను, తండ్రి ఇంటిని విడిచిపెట్టి తాను చూపించే దేశానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. దేవుడు అబ్రహాముకు 3 ముఖ్యమైన వాగ్దానాలు చేశాడు. అతనిని ఒక గొప్ప జనముగా చేస్తానని, అతనిని ఆశీర్వదించి అతని నామమును గొప్ప చేస్తానని, భూమిపై ఉన్న సమస్త వంశములు అతని ద్వారా ఆశీర్వదించబడతాయని. దేవుని మాట ప్రకారం 75 ఏళ్ల వయసులో అబ్రహాము తన భార్య శారైని, తన సోదరుని కుమారుడైన లోతును తీసుకుని కనాను దేశానికి బయలుదేరాడు. అతను షెకెములోని మోరే దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశంను ఇచ్చెదను అని వాగ్దానం చేశాడు. దానికి గుర్తుగా అబ్రహాము అక్కడ ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. కనాను దేశంలో తీవ్రమైన క్షామం రావడంతో అబ్రహాము తన కుటుంబంతో కలిసి ఐగుప్తుకు వెళ్ళాడు. తన భార్య శారయి చాలా అందగత్తె కావడంతో ఐగుప్తీయులు తనను చంపి ఆమెను తీసుకుంటారనే భయంతో ఆమెను తన సహోదరి అని చెప్పమని అబ్రాము కోరాడు. ఫరో రాజు ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. కానీ దేవుడు శారైని కాపాడాడు. అబ్రహాము అబద్ధం చెప్పాడని తెలుసుకున్న ఫరో వారిని తిరిగి పంపివేశాడు.